హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్క చెప్పిన కథలు. మన ఛానల్ నేమ్ని మార్చేసానని చెప్పాను కదా, అక్క చెప్పిన కథలు. సో నేను ఛానల్ మళ్ళీ రీస్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టోరీ అయితే చెప్తున్నాను. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మనం ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము. ఓకే, ఫస్ట్ స్టోరీ చురుకైన చంటి పిల్లవాడు. చురుకైన చంటి పిల్లవాడు అంటే మన యూట్యూబర్స్లో చిన్న పిల్లలు ఉంటారే వాళ్ళలాగా. ఒకనాడు ఒక రాజుగారు అడవిలో వేటకు వెళ్ళారు. అడవిలో చాలాసేపు వేటాడి అలసిపోయి ఒక కొండపైన చెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనకి ఆ చుట్టుపక్కల కొండలు, లోయలు, ప్రకృతి, పువ్వులు ఇవన్నిటిని చూసి ఆయనకి ఒక చిత్రం గీయాలనిపించిందట. ఆయన మంచి చిత్రకారుడు అంట కూడా, అందుకే ఆయనకి అవన్నీ చూసేసరికి ఒక చిత్రం గీయాలన్న ఆలోచన వచ్చిందంట. అప్పుడు ఆయన ఏం చేశారు, వెంటనే ఆయన గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చారు కదా, ఆ గుర్రానికి ఆయన చిత్రం గీయడం కోసం పెట్టుకున్న చిత్రపటానికి సంబంధించినవన్నీ గుర్రాన్ని తగిలించుకొని ప్రయాణం అవుతున్నారట. అప్పుడు దాన్ని తీసి ఆయన చిత్రం గీయటం మొదలు పెట్టారంట. చిత్రం అందంగా గీస్తూ ఉన్నారట. మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఆయన ఆ చిత్రాన్ని చూసుకుంటూ చాలా 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 ఆనందిస్తూ ఉన్నారంట. అప్పుడు ఆయన ఒకవైపే చిత్రం ఎలా ఉందో చూస్తూ ఉండిపోతే ఎలా కుదురుతుంది అని 4 వైపుల నుండి ఎలా ఉంటుందో నా చిత్రం అని చెప్పి చూసుకోవడం మొదలు పెట్టారట. 4 sides. అప్పుడు ఏం చేశారట, ఫస్ట్ కుడి వైపుకి తిరిగారంట, తర్వాత ఎడమ వైపుకి తిరిగారట, తర్వాత అటు నుంచి చూసారంట, తర్వాత ముందు నుంచి ఇంకా దూరం నుంచి చూడాలన్న ఉద్దేశంతో వెనక్కి అడుగులు వేస్తూ ఉన్నారట. ఇంకా చివర్లో కొండలోయలో పడిపోతారేమో అన్నంత చివరికి వెళ్ళిపోయారట. ఇంకా 4 అడుగులు వేస్తే ఆయన కింద పడిపోతారు, కొండలోయలో పడిపోతారు. ఆయనకి అంత ఇష్టం అనమాట ఆ చిత్రం గీయటం, దాన్ని చూసుకుంటూ ఆస్వాదించడం ఆయనకి అంత ఇష్టం ఆ రాజుగారికి. అప్పుడు రాజుగారు ఏం చేశారు, చూసుకోకుండా వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడే దారమ్మట ఒక చిన్న బాబు వెళ్తుంటే చూశాడు రాజుగారిని. అనుకున్నాడు కదా, అయ్యో రాజుగారు లోయలో పడిపోయేలా ఉన్నారే, ఎలా ఈయన్ని రక్షించాలి అని ఆలోచిస్తున్నాడంట. చిన్న పిల్లవాడైనా చూసారా, వాడికి ఎంత తెలివితేటలో ఒకరిని కాపాడాలి అనే ఆలోచన ఎంత బాగా ఉందో. అప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడు, రాజుగారిని పిలుద్దాము అంటే ఆయన కంగారులో ఎక్కడ వెనక్కి పడిపోతారేమో అని ఆలోచించి చిన్న పిల్లవాడు పిలవకుండా వెంటనే అక్కడ నుంచి ఆ చిన్నపిల్లవాడు పరిగెత్తుకుంటూ ఆయన చిత్రం గీసిన బొమ్మ ఉంది కదా, పేపర్, దాన్ని వెంటనే చటుక్కన లాగేసి చింపేశాడట. దానితో రాజుగారికి కోపం వచ్చేసి గబగబా వచ్చేసి ముందుకి, అంటే వెనక్కి పడలేదు చూసారా, నా చిత్రం చింపేశాడన్న కోపంలో ఆయన కంగారు లేకుండా కోపంతో ముందడుగు వేశారు, వెనక్కి వెళ్ళలేదు. గబగబా వచ్చేసి ఆ బాబుని కొట్టారట, గట్టిగా కొట్టేశారట చెంప మీద. తర్వాత కొంతసేపటికి ఆలోచించి రాజుగారు శాంతపడి, ఎందుకు నువ్వు ఇలా చేశావు, ఎందుకు ఈ చిత్రాన్ని ఇలా చింపేశావు అని ఆ బాబుని ముద్దుగా అడిగారంట. అప్పుడు ఆ బాబు ఏం చెప్పాడంటే, రాజుగారు మీరు ఇంకొక 4 అడుగులు వెనక్కి వేస్తే లోయలో పడిపోయేవారు, మిమ్మల్ని నేను కంగారు పెడితే మీరు ఎక్కడ పడిపోతారో అని ఈ పని చేశాను అని చెప్పి చాలా ముద్దు మాటలతో చెప్పాడంట. వెంటనే రాజుగారు, నీకింత తెలివితేటలు ఉన్నాయా అని ఆలోచించి ఆ అబ్బాయిని, నువ్వు ఏం చదువుతున్నావు నాయనా అని అడిగితే, నేనేమీ చదువుకోవట్లేదు రాజుగారు, మా అమ్మ నాన్న వ్యవసాయం చేసుకుంటారు, నేను ఇంటి దగ్గరే ఉంటాను, అమ్మ నాన్నకి సాయపడతాను అని చెప్పాడంట. వెంటనే ఈ పిల్లవాడిని ఆ తల్లిదండ్రులు ఉన్న చోటకి తీసుకువెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో రాజుగారు మాట్లాడి, మీరు నా తోటని చూసుకోండి, ఇక్కడ నాకు తోట బంగ్లా ఉన్నాయి, మీరు వాటిని చూసుకోండి, పిల్లవాడి బాధ్యత పూర్తిగా నాది అని చెప్పి పిల్లవాడిని తీసుకుని వెళ్ళి ఆయన మంచి చదువులు చదివించారట. ఈ రకంగా రాజుగారి ప్రాణాన్ని ఆ చిన్నపిల్లవాడు కాపాడాడు. రాజుగారి కృతజ్ఞతాభావంతో వాళ్ళ తల్లిదండ్రులకి మంచి ఆధారం చూపించాడు. అలాగే ఆ చిన్న పిల్లవాడికి చదువు కూడా నేర్పించి తనకు ఒక జీవితాన్ని కల్పించారు రాజుగారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఎప్పుడైనా సరే తొందరపాటుతో ఏది ఆలోచించకూడదు. దేనికైనా సరే ఓపిక ఉండాలి, ఓపికగా ఆలోచించి ముందడుగు వేస్తే అన్నీ మంచిగా జరుగుతాయి. దేనికైనా సరే తొందరపాటు అనేది ఉండకూడదు అని ఈ కథలో ఉన్న నీతి అనమాట. మీకు ఈ స్టోరీ అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ స్టోరీ కదా, కొంచెం అటు ఇటు అయితే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. నా ఈ స్టోరీ ఎలా ఉందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఇంకా మంచి స్టోరీస్ ముందు ఖచ్చితంగా పెడతాను. అప్పటి వరకు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కింద కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంకో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.